Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. మీకిలా చెప్తే అర్థం కాదురా, ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. బాధగా ఉందా, నొప్పిగా ఉందా, అరవరా ఇంకారు. బాధలో తప్ప మీకు తెలుగు గుర్తురాదురా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారురా శ్రీకృష్ణదేవరాయలు. ఆ తెలుగులో లెస్ అన్న పదాన్ని మీ ఆంగ్లమున చేర్చి తక్కువ చేసెదరురా, దాన్ని భ్రష్టు పట్టించదరురా. ఇప్పుడు చూడు వీడి బతుకు. నీచ, నికృష్ట, రాష్ట్ర, భ్రష్ట, అంపృష్ట, కుంపుష్ట, గుంజారి మీద నెలతొక్కుక నీ పిల్ల పిల్లలు పెట్ట, నీ పాడే నీ నవరంధ్రాల్లో మైనం కూర. డ్రింక్స్ ప్లీజ్ అన్నా సార్. మీలాంటి వాడి వల్లేరా తెలుగు వాడిపోతుంది, మాడిపోతుంది, రాలిపోతుంది. దయచేసి మందు కొట్టండి అనొచ్చు కదరా. అరే తాగుబోతులు కూడా తెలుగు మాట్లాడకపోతే ఎలారా? నొప్పిగా ఉందా? ఏంటి సార్ అలా తెలుగులో అడిగితే ఎవరికి అర్థం కాదు సార్. ఒకవేళ అర్థమైనా తాగి దిగిపోదు సార్. తాగింది దిగిపోతే మళ్ళీ మళ్ళీ తాగుతారు. దానివల్ల నీకేంట నష్టం? మీ మధ్యశాలకే కదరా లాభం. కాస్త అర్థం చేసుకోండి సార్. డ్రింకింగ్ హ్యాబిట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది. ఆ పదాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళ వల్ల వస్తాయి. పెగ్గు, క్వార్టర్, హాఫ్, ఫుల్. ఎవరికి చెప్తున్నావురా? తాగుడు మన తెలుగోడి అలవాటి. దేవతలు దాన్ని సులాపానం అంటే, మన పూర్వీకులు దాన్ని సుధాపానం అన్నారు. మరి పెగ్గు మాట ఏంటి సార్? అరే అది మన ఉగ్గు గిన్నెరా. ఆంగ్లేయుడికి దాన్ని ఉగ్గు అన్నరాక పెగ్గు అన్నాడు. తాగుబోతులందరికీ ఇదేనా హెచ్చరిక? మీరు తాగినా వాగినా, వాగినా తాగినా తెలుగులోనే మాట్లాడాలి. పావురం, అర బ్రాండీ, నిండు విస్కీ ఇలా ఇలా ఇలాగే అడగండి. మరి రమ్ము, విస్కీ, జిన్ను ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే కదా సార్. ఎట్టకారమా? పేర్లు ఏ భాషలో అయినా ఒకటేరా. సార్ భయపడ్డావా? తెలుగు భాషలో ఎవడు తిట్టని కొత్త తిట్టు మరి జాంపిదవే. ఎవరు నువ్వు? సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. ఈ పాట రాసిందెవరు? తెలియదు. ఈ పాట పాడిందెవరు? తెలియదు. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో. ఈ పాట ఎవరు పాడారు అని, అంతే కదా? మడోనా డార్లింగ్. మన తెలుగు వాళ్ళు రాసిన పాట, పాడిన పాట గుర్తులేదు, కానీ ఎవరు ఆంగ్లమది గింత గింత గుట్టలేసుకుంది మాత్రం గుర్తున్నదా? నన్ను కట్టేసి మరి ఎందుకు తత్తున్నారు సార్? అబ్బో మళ్ళీ సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. నేను ప్రేమికుండే సార్, కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి. ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్. అయినా మీ మొహం చూసి ఏ అమ్మాయి ప్రేమించుండదు. అసలు మీ మొహం కనపడితే కదా. ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా, తిట్టాలన్నా, పొగడాలన్నా తెలుగులోనే జరగాలి. యు నో ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్. మళ్ళీ 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 ఆంగ్లము సార్. మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు, మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్? ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసా. మళ్ళీ ఈ పూలన్నీ నాకు ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్. వేస్తావురా?
నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను. ఆను ప్రేమికులెవరైనా ప్రేమించేప్పుడు తెలుగులోనే ప్రేమించండి, లేదా నేను. Radhika, did you finish your homework? Yeah. What about you? I also finished my homework. Tomorrow Sunday na, we'll ask for daddy to go to zoo park. Last time we enjoyed a lot. Yeah. Elephants, tigers, lions, tortoise. గులాబీ పువ్వుల్లా ఉన్నారు, బందరు మిఠాయిల్లా ఉన్నారు. పరాయి భాష ఎందుకు నాన్న? చక్కటి తెలుగులో మాట్లాడండి నాన్న. మమ్మీ, డాడీ, గ్రాండ్మా, గ్రాండ్పా. అరే ఎందుకురా? మోకాళ్ళంత లేరు, చెట్టంత మనిషిని చెప్తుంటే పట్టించుకోరేంట్రా? అమ్మా అనండ్రా కమ్మగా ఉంటది, నాన్న అనండ్రా తీయగా ఉంటది, తాత అనండ్రా ముద్దుగా ఉంటది, మామయ్య అనండ్రా మహా ముద్దుగా ఉంటుంది. మావా ఇంకో ఒక్కసారి మామా అనండ్రా. అలాగే మావా. పిలిచింది వాళ్ళ కాదు, నేను. రండి, ఆగండి, నేనే వస్తాను. పిలిచింది ఎవరైనా, పలికింది ఎవరైనా, పిలుపు తెలుగులోనే ఉంది, పలుకు తెలుగులోనే ఉంది. ఎంత కమ్మగా ఉంది. యు ఆర్ అండర్ అరెస్ట్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఎంత మంచి రక్షక భటుడవు నువ్వు. అయ్యా, తమరది రక్షక భట నిలయమునకు తోడ్కొని పోటకు వచ్చి తిని దయచేసి నాతో సహకరించు. ఇది అచ్చమైన తెలుగు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు మన తీసుకో 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 తీసుకో. మరీ అంత తొందరగా ఉంటే దా పద దా పద 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 పాడబోయి భారతీయుడు. రే సార్, హీట్ గా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి. ఓకే సార్. రే ఏమన్నావు? చెవుడా వినపడలేదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. హీట్ గా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పాను. రాయ్, తెలుగువాడిగా పుట్టి, తెలుగువాడిగా పెరిగి, తెలుగు పాలు తాగి, తెలుగు పెరుగు తిని, తెలుగు అన్నం తిని, తెలుగువాడు పుట్టిన బట్టలేసుకొని పరాయి భాషలో మాట్లాడడానికి సిగ్గుగా లేదు? నా ఇష్టం రా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏం తప్ప? తప్పున్నారా? నా ఇష్టం అనుకోబట్టే తెలుగు భ్రష్టు పట్టిపోతుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కలుచుపులో సుపరిచితుల్ని స్వేచ్ఛగా తిరగనివ్వాలి. ఈ రూపాన్ని విడిచిపెట్టాలి. ప్రతి తెలుగువాడు తెలుగే మాట్లాడాలి. అందుకోసమే నా ఈ పోరాటం, ఆరాటం. వాట్ ఆర్ యు టాకింగ్? ఎందుకురా ఒకటి మించి ఒకడు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు? ఎందుకురా పుండు మీద కారం చల్లుతున్నారు? ఏ ఆర్డర్ అండి తప్ప? చట్ట ప్రకారం తప్పు కాకపోవచ్చు, న్యాయ ప్రకారం సరికావచ్చు, ధర్మ ప్రకారం దొడ్డదే కావచ్చు. మనం నిద్రపోయే వాళ్ళం కాదని తెలుసు. అంతెందుకు, పెళ్లిలో పంతులు గారు ఆంగ్లంలో మంత్రాలు చదువుంటే మనకు పెళ్లిళ్ళు అయి ఉండేవి కావని తెలుసు. అందుకే ఇంకొకసారి ఆంగ్లంలో మాట్లాడి తెలుగును భ్రష్టు పట్టించాలని చూసినా, తెలుగును తక్కువ చేయాలని చూసినా ఈ సుపరిచితుడు బయటికి వస్తాడు, మీ భరతం పడతాడు. తెలుగు వాడు తెలుగు భాషను మర్చిపోతున్నాడని మీ మనసు పడ్డ ఆందోళన కళ్ళారా చూశాం, కృతజ్ఞతలు తరించాం. అందుకే మనస వాచ కర్మణ నా గురి తప్పదు. మీరు చేస్తున్న ఈ ఉద్యమాన్ని అభినందిస్తూ మిమ్మల్ని విడుదల చేస్తున్నా. ఆర్డర్ ఆర్డర్. నిశ్శబ్దం నిశ్శబ్దం. ఇది కావాలి. ఇది తను నా ఫియాన్సే, తనకేం కావాలన్నా నేనే కొనాలి. ఓకే, నేను చెప్పింది కూడా నీకే. థ్యాంక్ యూ. నిన్న భోజనాల దగ్గర ఆ డైనోసార్ గడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంటే వాడిని తిప్పకుండా వెళ్ళిపోయారేంటి? ఎంతైనా ఆయన మా ఓనర్ కదండి. బాగుంది.
ఏంటండి? మీ యాక్టింగ్. యాక్టింగ్ ఏంటండి బాబు? ఆయన మా ఓనర్, నేను డ్రైవర్ని. ఓకే ఓకే, ఆయన మీ ఓనరే. అయితే మిమ్మల్ని హర్ట్ చేశాడు కదా, సరదాగా కాసేపు టీస్ చేద్దాం. ఓకే? టీజింగ్ అంటే నాకు చాలా సరదా బాబు. అందులోకి డైనోసార్ గారిని ఏడిపించుకుంటే నాకు మరీ సరదా. ఛార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఏది దొరికితే అది పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో. ఇప్పుడా? అవును, అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళావు. నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో. నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది. ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు. వెళ్ళావు. అటెక్కడికి రా. రాజారావు గారు చెప్పేద్దామని. వీల్లేదు. పోనీ చంద్రకళ గారికి చెప్తాను. నో, నేను ఒప్పుకోను. పోనీ మణిమాల గారికి చెప్పేళ్తాను. పని మనిషికి కూడా చెప్పడానికి వీల్లేదు. ఇట్రా. ఇటెక్కడికండి? ఇలా దూకి ఇటు నుంచి ఇడిపో. అలాగే చేయవదలండి. ఆగనండి రంగబాబు, రాజమండ్రి పంపండి, వదలరా. నేను కూడా వాళ్ళు చెప్పేస్తానండి. తప్పండి. సారీ అంకుల్. ఏదో సారీ అంటావా? అది కాదు, మామూలు పనిష్మెంట్ కాదు, గట్టి పనిష్మెంట్. దొరికితే బస్సు లేకపోతే ఫ్లైట్ కి రాజమండ్రి బాబు. మా ఊరు వెళ్ళిపోతున్నానండి. నేను ఇక మీకు కనిపించకపోవచ్చేమో. ఏంటయ్యా, మేము నీకేమైనా లోటు చేసామా? అబ్బాబే, సొంత ఇల్లు కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు. నీకేంటి ఆడొచ్చింది నన్ను డ్రాప్ చేయడానికి. ఆ పని అయిపోయింది. వాళ్ళకి స్టే చేస్తే బాగుంటుంది. మాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను డ్రైవర్ అంటే మా ఇంటి వెళ్ళిపు. మా ఇంటి వెళ్ళిపు మా ముందు పంపించాం అనుకో, మాకు అది ఇష్టం. ఏమే చూడు బాబు, చూస్తున్నానండి. ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఇల్లే నీదనుకో. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామండి? బాబు చాలా ఫాస్ట్. అలా చూస్తావు ఏంటమ్మా? బాబు లోపల తీసుకెళ్ళు. వెళ్దామా? ఊరెళ్ళడం లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చే. తను నేను సినిమాకి ఏ సినిమాకి వెళ్దాం? థియేటర్లో ఎవరు లేని సినిమాకి. ఇదిగో అలా వెళ్ళారు కదా, మనం ఎలా వెళ్తారేంటి? ఎందుకు? పరిష్పెళ్ళి తీసుకోవేంటి? ఇంకా లాభం లేదు. ఆ మణిమాల నచ్చిందని చెప్పి ఎలాగైనా పెళ్లికి ఏర్పాట్లు చేయించాలి. అమ్మో, ఇప్పుడే చెప్పేస్తే ఆ రంగబాబు గారిని లవ్ చేస్తానని చెప్పి రివర్స్ అయిపోతుందేమో. ఎలాగన్నా రంగబాబు గారిని తప్పించాలి. ఏంట పచ్చిడు మరి ఎలా చేయాలి మాస్టర్? ఎలా ఇవ్వాలంటే మోకాలు ఎలా వచ్చే ఇడికిలి అది చేయమన్నా గారి చూపించమన్నట్టు ఎదవా. ఎవడు కొత్త స్టూడెంట్ అనుకుంటాను. ఏం కోర్సు నేర్చుకోవడానికి వచ్చా? క్రాష్ కోర్సు కరాటేనా, షార్ట్ టర్మ్ కుంగ్ఫూనా, లాంగ్ టర్మ్ టైక్వాండోనా? నేను ఇక్కడ ఏ కోర్సు నేర్చుకోవడానికి రాలేదు. మరి నేర్పడానికి వచ్చావా? నీ చేత కాళ్ళు చేతులు విరక్కొట్టించడానికి వచ్చా. ఎవరు? నా పట్ల శత్రువు రంగబాబు గారి. అటాక్! అడుగు చేయదురా. పంచిన పడిందో ఇక మరి ఎవరు బాబాయ్ తక్కువ పెడుతున్నారు? బాబు కూడా అయిపోయారా? నీ పంట పట్టడానికి లుంగి ఒకటి పంచి తిరిగి అమ్మ అమెరికా. ఇదంతా నీ స్క్రిప్టా? రేయ్, ఈ రోజుతో నీ క్యారెక్టర్ శుభంగా ఆడిపడిపోయిందిరా. ఇక్కడి నుంచి నేనే అమెరికా వాడిని. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. ఎలా ఉందండి? వెరీ టేస్టీ. అయితే గుమ్మడి లైట్ ఇచ్చేద్దాం. ఉలై కాసులో కర్మ కర్మ, ముందు నోట్లది ఉయ్యరా. ఓ మై గాడ్, ఇట్స్ వెరీ వెరీ హాట్ ఇన్ హియర్. చాలా థ్యాంక్స్. నేను అన్నది బయట క్లైమేట్ గురించి. మమ్మీ ఎవరి? లక్ష్మణ్ రావు అంకుల్ కూతురా. దారం పేపులు బాబు, మీ పేరు చెప్పి కోట్ వేసుకుంటాను. నేను ఇసిరింది నువ్వు వేసుకోవడం కాదు, ఉతకడానికి. అలాగా? ఏమన్నా కావాలా బాబు? రెస్ట్ కావాలి. రెస్ట్ లేదు, ఇంట్లో బూస్ట్ ఉంది. ఇదేవండి వరుసగా ఉన్నాడు.
అమ్మా నువ్వు కూడా వెళ్ళమ్మా, అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు. ఏంటండి ఇదంతా సిగ్గే? అదేం కాదు. కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేం అనుకున్నారా? కళ్ళల్లో మెరుపు, బొగ్గుల్లో ఎరుపు. అమ్మాయికేమో పెళ్ళికాలు వచ్చింది, ఆడికేమో ప్రాతకాలు వచ్చింది. అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను రా. ఏమిట్రా? అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి. నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు? అదేనమ్మా మీ శ్రీనిబాబు మా భారతి పెళ్లి ముహూర్తం గురించి. ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు. నీకు తెలియదేమో గనమ్మా, వీడు నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా. సరదాగా కాసేపు 1,00,000 అనుకుంటావరా? అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నాం. రాజారావు గారని హైదరాబాద్ రిటైర్డ్ జైలర్, కోటీశ్వరుడు. మా అబ్బాయి చదువు, మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేస్తాం. మా సీనుబాబు వెళ్ళి అమ్మాయి చూసి ఓకే చేస్తే పెళ్లి చేసేయటమేనా? తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అన్నయ్య. ఇందులో బాధపడడానికి ఏముందిలే అమ్మా, ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సరే నేను వెళ్ళొస్తాను రా. పెళ్లి పళ్ళు మొదలు పెట్టాక నా కబురు పంపించు, వస్తాను. అలాగే పదండి, మీ ఇంటికి కార్లో డ్రాప్ చేస్తాను లక్ష్మణరావు గారు. వద్దురా, అబ్బాయి కారుతో పని ఉండొచ్చు, మేము ఆటోలో వెళ్తాం. చచ్చే, వీడు వాలకం అచ్చు అవతారంలో ఉన్నాడు. రేయ్ వాట్ మ్యాన్? మీ పెళ్లి గురించి ఇప్పుడు పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నారంట. యా. అదేంటండి, భారతి గారికి మీకు పెళ్లి చేయాలని చాలాసార్లు మీ పెద్దవాళ్ళు అనుకున్నారు కదా. సో వాట్? వాళ్ళంటే చదువు లేని వాళ్ళు, చదస్తాను పోయేవాళ్ళు. మీరు అలా కాదు కదా, అమెరికాలో ఉండొచ్చారు. మీరైనా వాళ్ళకి నచ్చ చెప్పి భారతి గారిని పెళ్లి చేసుకోండి. అమితాబ్ బచ్చన్, జయబాదురి లాగా మీ జంట చూడముచ్చటగా ఉంటుంది. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? మీరు జెంటిల్మెన్ లా మాట్లాడాలి కానీ ఇలా డబర్ మెన్ లా మాట్లాడితే కుక్కగోల్స్ తీసి కట్టాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వి నాకే సజెషన్ ఇస్తావు? డ్రైవర్ లా ఉండు, ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలని అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉద్యోగం పీకేల్సి వస్తుంది. బీ కేర్ఫుల్, గెట్ అవుట్. ఏడ్సేలో కదరా. సారీ అండి. బాయ్ గారే ఈ జాతి కుక్కన్నారు, ఊర కుక్క ఉందేంటండి? నోర్ము చికెన్ పకోడీ ఇంకా తయారవ్వలేదు, అందాక తినరా బాబు. తింటదే ఎందుకు తిందో? నీకు దానికి పనే ఉంది కనుక రోజులేసి చెయ్యి పెనం రెండు అరిగిపోతున్నాయి. కానీ ఈ ఓనర్ నాకు జీతం పెంచట్లేదు. కుక్కలే నక్కలే తెగ పూజం చేస్తాను. చిచ్చే దోసే దోసేమంటే దోసేరా. దోసేమన్నావా? దోసేమన్నావు అనుకున్నాను రా. సరే ఆ దోశ 2 నెంబర్ టేబుల్ ఇచ్చిరా. తీసుకోండి. మీ ఆర్డర్ ఏంటో? మీ హోటల్లో బాగా పాపులర్ గా ఉన్న ఐటమ్ ఏంట్రా? బిల్లు. అలా అలా ఎవరా? నేనే. రంగబాబు చెప్పరా. నీతో కాసేపు మాట్లాడాలరా. పసలపూడి లోకల్ దగ్గరకు వచ్చేసి. మాడిపోయిన పెసరట్ల ఫేస్ ఏంటర్ అలా ఉంది? ఏమైంది? అవమానం జరిగిందిరా. మనకు మామూలే కదా. జరిగింది నాకు కాదురా, మరి లక్ష్మణరావు గారికి. ఆ గజపతి గడు భారతిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకుంటాను మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాడ్రా. ఎవడో మోసం చేస్తే నీకు ఎందుకు బాధ? ఎవరో కాదురా, అనాథనైన నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారి చూపెట్టిన దేవుడు రాయన. అసలు ఇవాళ గజపతి గడు ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణరావు గారే. ఆడి బ్యాంక్ అకౌంట్ లో కోట్లు, ఆడి కొడుకు వేసుకున్న సూట్లు, కార్లు, పొలాలు, స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే. అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాలేదని ఆయనకి ఇచ్చిన మాటని టైర్లు గాలి తీసుకుని ఈజీగా తీసి పడేస్తాడా? ఎంత అన్యాయం రా ఇది. బాధపడకరా, మంచోళ్ళకి ఇప్పుడు మంచి జరుగుద్ది. డోంట్ వర్రీ. హాయ్ డాడ్. హాయ్. ఎలా ఉంది నా బ్యాట్? మీరు పట్టుకున్నారు కదండి, పొల్లైస్ లా ఉంది. నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు, మరి ప్యాక్ అడ్డానికంటే పెళ్లి చేసుకోవడానికి. అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసిన పో. నచ్చాలి కదా డాడ్. ఖచ్చితంగా నచ్చుతుంది. ఈయన డౌట్ అమ్మాయికి నచ్చడేమో. రే, వాషింగ్టన్, న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందగత్తలు ట్రై చేశారు. బట్ ఐ డి నాట్ లైక్ దెం. నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీగురై ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతోటి ఉండాలా? నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడోయ్ ఉండాలా? హీరోర్ బాయ్. ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా. వాళ్ళు కోటేశ్వర్లు, పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు. మామ్, నాలాంటి యుఎస్ రిటర్న్ ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటేశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా? వచ్చి 2 రోజులైంది, మరి ఒకటి కూడా రాలేదే. ప్రాబ్లం ఏమిట్రా? ఏడ్సేమో అదొకే. ఒక అమ్మాయిని 10 నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్. ఒక అమ్మాయిని మినిమం 10 రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్. అమెరికాలో మీరు స్టేషన్ స్టైడింగ్ ఇదా? రే, ఇంతకు నువ్వేమంటావు? నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో 10 days స్టే చేయాలనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే 10 రోజులంటే బాగుండదేమురా? మామ్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా. ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్. సరే, వాళ్ళకి ఎలాగో చెప్పి ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆడుకో. డ్రైవర్, ఫాలో మీ. ఏంటి? వెంటనే రాజారావు గారు ఫోన్ చేయాలి. లేట్ అయిపోయింది. ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏటో. కప్పులో పాలు, పావుకప్పు బూస్ట్, 2 స్పూన్లు పందార, దాన్ని వేట్ చేయడానికి వాడి గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు. నా టైం టేబుల్ బ్రేక్ చేసావు.
దీనికి రిటైర్డ్ జైలు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఒరే కళ్ళు తిరుగుతున్నారా, 2 నిమిషాలు రిలాక్స్ అవుతాను రా. జైలర్ గారు చూసాడంటే రివాల్వర్తో కాల్ చేస్తాడు బాబు. 1 2 3 4 అయ్య బాబు ఇదేం పనిష్మెంట్ రా బాబు. ఈ చెట్టాకులన్నీ ఎప్పుడు లెక్కట్రా? అదృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు. ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది. అంటే సూర్యగళ్ళ నేను కూడా తలకిందులుగా తపస్సు చేయాలండి? కాదు. పోనీ ఆ పెసాద్ నేను కూడా 100 గుంజులు తీయాలండి? గుంజులు కాదు మరి ఆ కరెంట్ స్తంభం 100 సార్లు ఎక్కాలి దిగాలి. అశోక్, నువ్వు పోయి నన్ను ఒంటరోని చేసేవరా, కానీ నీ కొడుకు మాత్రం ఒంటరోడు కాదురా. ఆడికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. రే పోలో, ఎంత సార్ నాన్నగారు దండం పెట్టుకోరా. పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి. రే నువ్వు ఒక్కడే పంచువాళ్ళకి పని చేస్తున్నావు. ఈ త్వరలోనే 10,000 చక్కెర బిరుగుతారు అనుకుంటున్నా. బాబా మణిమాలా మాలా మరి కుశలమా నీకు నీ నడకలోన నీ నవ్వులోన ఒక జిలుగుని వెలుగుని జల్లావే మరి కదిలావే రావే స్వరము ఒక సుమమా. డాడీ ఇవాళ మా కాలేజ్ యానివర్సరీ, నువ్వు వస్తావా? వస్తాగానే పేరెంట్ గానా గెస్ట్ గానా? మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు? అంటే ఏంటని ఉద్దేశం? లేకపోతే ఏంటండి, లాస్ట్ మంత్ మా పెద్దక్క కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టలోడు తీసి ఎండలో నుంచోబెట్టారు. లాస్ట్ వీక్ కరెంట్ బిల్లు లేట్ గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజులో పెట్టమన్నారు. లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి వాడి ఫోటోకి దండ వేలాడుతూ ఉండేది. నిన్న నాటకానికి గెస్ట్ గా వెళ్ళి అక్కడ వెన్న దొంగిలించిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ కి పనిష్మెంట్ ఇచ్చారు. అబ్బబ్బబ్బబ్బా, మీ పనిష్మెంట్లకు భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా? నా చెప్పులు ఎక్కడ పెట్టాను? నువ్వేమిటి ఇందులో ఉన్నావు? నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని అయ్యగారు ఇందులో పెట్టి తలిపేస్తారమ్మా. ఇంకో గంట ఉంది కదా, అప్పుడు తలుపు తీసేవేంటి? ఆపండి, మీ పనిష్మెంట్లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చిచి, మీకు భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు. నా బంగారు తల్లిని చూసుకోవడానికి 2-3 రోజులు గజపతిరావు కొడుకు వస్తున్నాడే. వచ్చి నెక్స్ట్ డేనే పారిపోతాడు. ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతనికి పనిష్మెంట్లు గట్రా ఏముండవు. అమ్మయ్యా, అలాగే పని వాళ్ళకి కూడా పనిష్మెంట్లు తీసేయండి. పని వాళ్ళ విషయంలో దూరే కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నానులే. ఏంటండి అది? అరగంట గోడ కూర్చేయి. హలో, ఎవరండి? నేనమ్మా గజపతిని. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. జైలు గారు లేరా? ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. చెప్పండి. ఓ ఏం లేదమ్మా, అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా, ఓ 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు. ఒక్కడేనొక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి. అమెరికాలో ఉండొచ్చాడు కదా, అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు. అయ్యో, దానికేం భాగ్యం అన్నయ్య గారు. 10 రోజులు కాకపోతే 4 రోజులు ఉంటామనండి. కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి. తప్పకమ్మా, తప్పక ఉంటానమ్మా. అలాగే. కళ్ళు కోట్లో పెట్టుకుని వస్తున్నావేంట్రా? ఎక్కువ మాట్లాడావు అనుకో గుండెల నిద్రతలు. ఇంట్లో దోమలు ఎక్కువ. ఒరే టంగ్ స్లిప్ అయితే గుర్తు చంపేస్తారా? గుర్తుడు మాకు రాదండి. చూసుకుంటారే. నువ్వే రావచ్చు కదా. ఏంటే తిని కూర్చున్నారు? సోఫాలు కూర్చొని అమ్మేశారా? అయ్యి బాబు, డేవిడ్ గారు వచ్చారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కూర్చోండి. అలా కూర్చోండి, నేను అలా కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈస్ డేవిడ్ షెఫర్డ్. డేవిడ్ డాగ్ ఫార్మ్స్ ఉంది కదండి, దానేమిటి మన బిస్కెట్ల ఆర్డర్ కోసం వచ్చారు. మామూలు ఆర్డర్లు తీసుకురండి. ఇదిగో ఏమండి, మీ గురించి మాట్లాడు, తిరగకుండా కొంచెం ఆగండి. మా కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్. ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల నా శ్రమ, కృషి, పట్టుదల చాలా ఉంది. ఎందులో ఉందా నీ శ్రమ, కృషి, పట్టుదలను? ఈ కంపెనీకి పేరెట్టావా, పునాది వేసావా, సేల్స్ పెంచావా? పెట్టుబడి పెట్టాను రా. ఏమండి, నా సొంత తమ్ముడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్లు స్కామ్ చేసి బ్లాక్ క్లామ్ వేసి డబ్బు సంపాదించండి. ఏమండి, మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా, దాంట్లో లాభం అంతా ఇటు పర్సనల్ అకౌంట్ వేసుకున్నాడు. మిస్టర్ రాజారావు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తాను, నిన్ను క్రాస్ చేయడం ఎంత?
ఏంటి రాయుడు మాట్లాడేది చెప్పెట్టుకూడదా కొట్టాలి ఏంటా కొట్టేది పూలా ఈయన చూస్తుంటే రక్తం సలసలం మరిగిపోతుంది ఎన్కౌంటర్ చేసేతోర్రా నువ్వు నా మీద చేసుకుంటావా చెయ్యట్రా కాలే అతను నువ్వేరా తన్నేది నేను తనలేనా నీకే చెంపడం వచ్చా నాకు రాదనుకున్నావా పిచ్చి వెదవల్లారా మీకు 50 లక్షల ఆటిద్దాలు వస్తే నన్ను పిచ్చి కుక్కని కొట్టి చెతక్కొస్తారా ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా ఈ టైంలో చిట్రాజు ఉంటే ఈ కాంట్రాక్ట్ పోయిండేది కదా ఇప్పుడు ఆ మనిషి ఎక్కడో ఏటో ఈ చర్చి మంచాడు కదా హైకోర్టుకి వెళ్దాం ఎందుకురా ఉరేయించుకోవడానికి నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది 14 ఏళ్ళ జైలు శిక్ష చేయించారా రే పెరాల మీద బయటకు వచ్చి నీ పీక తీసిపండి ఏదైనా ఎవరు గురా ఫిగర్ కసక్కలాగా ఉంది నా వైపే అయినా పర్లేదు కత్తిలాగా నేను అలా అనుకునే చేస్తున్నాను ఇలా వచ్చాడు సూర్యవతి మీకోసమేనండి ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా కిళ్ళి కొట్లో దొరికే తమలపాకలా టైం పడతారా తాడి ఎంత టైం అయినా తీసుకోండి మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి 25 లక్షలే అవును కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి మా తమ్ముడు వాడిద్దరు పెళ్ళాలు వాళ్ళ 4 పిల్లలు నేను అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం అప్పుడు మీరే పోషించాలి మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే నా లైఫ్ వరస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ రారా తమ్ముడు పదక్క ఏటి గురు అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఎలాంటిది ఏమనుకుంటున్నావా నన్ను నువ్వు ఈవేళ నా చేతులు అయిపోయా నీకే నష్టం ఇప్పుడు చెప్పు విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా లాయర్ ఎవరిని పెట్టుకుంటావు గానీ చాలా కరెక్ట్ నిన్ను మాత్రం పెట్టుకోను ఏమిటిరా ఇది ఇట్స్ ప్లాన్ డాడ్ ప్లానా ప్లాన్ ఏంట్రా నేను శ్రీనివాస్ గా ఇంటికి వెళ్ళాను అనుకోండి నన్ను ఇంప్రెస్ చేయడానికి అందరూ ఆర్టిఫిషియల్ గా బిహేవ్ చేస్తారు అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడవు అదే నేను డ్రైవర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి ఆ అమ్మాయిని దూరంగా ఉండి స్టడీ చేయొచ్చు అప్పుడు అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది హౌ ఇస్ మై ఐడియా ఖండాలంగా ఉంది నేను అదే అన్నాను అబ్బా వెళ్ళి డ్రెస్ మార్చుకోండి డాడ్ నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక ఇంకా డ్రాప్ అవడం అంటే ఉండదు లెట్ మీ బి ద డ్రైవర్ అండ్ డ్రైవ్ ద సిచువేషన్ కాదురా ఆపకండి వెళ్ళనివ్వండి అవతల వర్షం వచ్చేస్తుంది వర్షం కూడా చిల్ల ఉంది పదండి బై మామ్ బై డాడ్ చెప్పండి అన్నయ్య గారు అబ్బాయి బయలుదేరాడా బయలుదేరాడమ్మా వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు ఓహో అయితే మా వాడు డ్రైవర్ గెటప్ లో ఉంటాడు డ్రైవర్ మా వాడి గెటప్ లో ఉంటాడు ఏంటండి మీ అబ్బాయి డ్రైవర్ లా ఉంటాడా డ్రైవర్ మీ అబ్బాయి లా ఉంటాడా ఏమో నాకేం అర్థం కావడం లేదు దీనికి ఇస్తాను ఉండండి ఇవ్వమ్మా హలో ఏంటంటే ఏమీ లేదండి ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవరు అర్థమైందా ఈ డ్రైవర్ డ్రామా ఎందుకండి ఏమి లేదండి దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించవచ్చని వాడు ప్లాన్ దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే దెబ్బ అయిపోదు డ్రైవరే మా అల్లుడు అంతే కదా మిగతా సంగతి మేము చూసుకుంటాం సైడ్ ఇచ్చేయండి చెవులు చిల్లుడిపోతాయి ఏమన్నా పట్టుకో కానీ కాలర్ మాత్రం పట్టుకోకు చొక్కాను లీగిపోద్ది అది రాజీ రాజమండ్రి పేపర్ మిల్ సైడ్ హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వేట్రా మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ చేయడానికి కొట్టాను టీ చేయడానికి నువ్వేమైనా హైవే ఫిగర్ వేట్రా నా కొడక గుద్దేనట్టే ఫేస్ కారు డిక్కి షేప్ తీసేసుకుంటాను అన్నయ్య పట్టకన్నయ్య ఎల్బోర్డ్ గాడు ఎల్బోర్డ్ గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్ బోర్డ్ స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు అది అప్లికేషన్ నా మొహం చూసి వదిలే చూశాను బాగుంది రే సార్ మొఖం చూసి వదిలేస్తున్నాను లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నలిపేసి నలిపేద్దును యాదవనే చాలా ఇరిటేటింగ్ గా ఉంది ఎందుకో ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో కోనసీమ తుఫానికి గోదావరి వరదలకి చెక్ చేసిన షాప్ ని
క్షణంలో కుప్పకొలిసాడు ఏదవా. ఒరే ఆగరా, అయిపోయావురా. ఇవాళ నా చేతిలో నీకు వల్కనైజింగ్ ఏరా. రే శనివారం నాడు ఎండు చేపలు తిని ఏదవా ఆగరా. ఆ వల్కనైజింగ్ షాప్ చాలా డెలికేట్ గా ఉంది. శాస్త్రి గారు నేనండి గనిపోతున్న తమ్ముడు ఏ రాజుని. మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని నడుచుకుంటా 100 పెళ్లి చూపులకు వస్తున్నానండి. అమ్మ దీని అమ్మ కాళ్ళు ఇప్పుడు ఎత్తరండి బాబు. ఏంటండి జాతకం ప్రకారం నడవలసిందేనా? ఆహా బస్ స్టాప్ లోనే పెళ్లి చూపులండి. ఏంటి బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా? చచ్చా బురద పడే సమస్య లేదండి. ఇడేరా మా పెళ్లి కొడుకు. గ్లాడ్ టు మీట్ యూ. కండ్లు బాగున్నాయా? మీ అమ్మాయి నచ్చేసిందండి మంగారం. నేను చేస్తాను. అదేంటోలే బురదే కదే కాలలో కడుక్కుంటే పోద్దులే. బట్టలు బురద చేసుకునేవి పెళ్ళాన్ని ఏమనుకుంటావరా యదవా? ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బేసిరా. కొంచెం లిఫ్ట్ లేదు గిఫ్ట్ లేదు నోరుమయ్య. ముందు అర్జెంట్ గా ఎల్లో చెప్పాడు కుమ్మేయాలి. నేను అడుగుతుంది కూడా ఆనుకుమేడ ఎక్కువ త్వరగా కూర్చో. స్మెల్ వచ్చేస్తుంది. పిల్లలు జాగ్రత్తగా చూసుకోబాబు. పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకు వేసుకునే దాంట్లో లేదు, ఫోటోకి వేసుకునే దాంట్లో ఉంది. ఎప్పుడు? మీరు పోయినప్పుడు. పోయాడా? లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు కొడతారా? నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని